నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, రాజరాజేశ్వరి ఉపాసకులు, జ్యోతిష రత్న, జ్యోతిష ప్రపూర్ణ బిరుదాంకితులు శ్రీమతి భానుకోటేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. భానుగారు, కార్తీక మాసంలో ఉన్నాము. డిసెంబర్ 11వ తారీఖున మాస శివరాత్రి రాబోతోంది. కార్తీక మాసం కాబట్టి ఖచ్చితంగా శివుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి మాసము శివరాత్రి. మరి శివరాత్రికి మీరు చాలా విశేషంగా కాశీలో ఉండబోతున్నారు. అద్భుతమైనటువంటి యాత్ర చేయబోతున్నారు. అలాగే ఆ శివరాత్రి నాడు, మాస శివరాత్రి నాడు విశేషంగా చాలా క్రతువులు కూడా నిర్వహించబోతున్నారు. ఆ కార్యక్రమం గురించి చెప్తారండి? తప్పకుండా పద్మిని. కాశీలో మాస శివరాత్రి, అందులో సోమవారం కలిసి వచ్చింది. అయితే ఈ పూజ వివరాలు చెప్పడానికి ముందు కాశీలో ఎందుకు పెట్టాను, దానికి ఆస్ట్రాలజికల్ రీజన్, అసలు కాశీకి ఆ డివినిటీ ఎందుకు వచ్చింది, ఇవన్నీ ఒక చిన్నగా క్లుప్తంగా చెప్తాను. తప్పకుండా. మనకి పురాణాల్లో ఉన్న విషయం ఏంటంటే, కలియుగంలో ఎవరైనా సరే మానవులు తరించాలంటే కనుక, ముక్తిని పొందాలంటే కనుక 7 వండర్ఫుల్ సిటీస్ ఉన్నాయి. మన సంస్కృతంలో చెప్పాలంటే సప్తమోక్షపురాలు అని అంటారు. వాటిని చూసిన లేదా కనీసం అక్కడ పూజ చేయించుకుంటే వాళ్ళ గోత్రనామాలు వినిపించినా సరే చాలా అంటే అఖండమైన ఫలితం వస్తుంది. ఆ పేర్లు నేను చెప్తాను. 7 పురాల పేర్లు చెప్తాను. అంటే 7 సిటీస్ పేర్లు నేను చెప్తాను. అయోధ్య, కంచి, కాశీ, మధుర, హరిద్వార్, ఉజ్జయిని, ద్వారక. అద్భుతం. ఈ 7 కూడా సప్తమోక్షపురాలు. ఈ 7 సప్తమోక్షపురాలు ఎవరైతే దర్శించుకుంటారో, లేదా ఇలా పూజలు దర్శించుకోవడానికి అందరికీ సమయం ఉండకపోవచ్చు, ఒక్కొక్కసారి అవకాశం కూడా రాకపోవచ్చు. అందునే ఈ కాశీ వెళ్ళాలనుకున్నా కూడా అందరూ వెళ్ళలేరు. శివయ్య అనుగ్రహం, ఇందాకే మనం వేరే వీడియోలో మాట్లాడుకున్నాం. కాశీ, అరుణాచలం కొన్ని ప్రదేశాలు ఉంటాయి. శివయ్య అనుగ్రహం అంటే అనుగ్రహం లేని వాళ్ళు వెళ్ళలేరని కాదు, ఇంకా వాళ్ళకి ఆ టైం రావాలి అని చెప్పి, ఇంకా కొంత టైం పడుతుందని చెప్పి అర్థము. దీనికి నా జీవితంలో జరిగిన చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్పి అప్పుడు ఈ పూజ వివరాలు చెప్తాను. నేను మొదటిసారి కాశీ వెళ్ళినప్పుడు మా చెల్లెలు వాళ్ళు, మేమంతా కలిసి వెళ్ళాం. మా తమ్ముడు, మా చెల్లెలు. ఎప్పుడండి? ఏ సంవత్సరం? నేను 2021లో వెళ్ళాను. వాట్ ఆర్ యు టాకింగ్? నిజమా? నేను ఎప్పుడో మీ చిన్నప్పుడు అనుకుంటున్నాను. అందుకే ఇంత లైవ్ ఎగ్జాంపుల్స్ తో చెప్తున్నారు. అంటే అంత డెఫినెట్ గా అనుజ్ఞ అనేది ఎంత ఇంపార్టెంటో అందుకనే చెప్తున్నారు. అవును పద్మిని. అయితే కాశీ వెళ్ళాలని మేము అందరం సంకల్పించాము. 2021లో వెళ్ళాము. 2021 నుంచి ఇప్పటి వరకు నేను 4 times వెళ్ళా కాశీ. పరమశివుడు అవ్యాజ కారణం వల్ల నేను ఒకదాన్ని 4 times వెళ్ళగలిగే అవకాశాన్ని నాకు భగవంతుడు ఈ కట్టెకి ప్రసాదించాడని చెప్పచ్చు. అయితే మా చెల్లెలు వాళ్ళు మేము అందరం కలిసి వెళ్ళాలనుకున్నప్పుడు కరెక్ట్ గా కాశీ బయలుదేరే దానికి ఒక 10 రోజుల ముందు పద్మిని, మా చెల్లెలు వంట చేస్తుంటే వేడి పులుసు, మనం గుమ్మడికాయ పులుసు పెడతాం కదా, అది చేస్తుంది. వేడి తెచ్చి కాళ్ళ మీద పడిపోయింది. కాళ్ళంతా బర్న్ అయిపోయినాయి. దానికంటే ఇక పాదం పైన అంతా బర్న్ అయిపోయింది. చర్మం అంతా ఊడొచ్చేసేసింది. మొత్తం గిన్నె అంతా వేడి సాంబార్ అంతా దాని కాళ్ళ మీద పడిపోయింది. చాలా అసలు వెళ్తే పాపం దాన్ని అలా చూస్తుంటే చిన్నది కదా, మా నాన్న పసిది అంటూ ఉంటారు. చాలా ఆపేక్ష అదంటే నాకు మా తమ్ముడికి. ఎందుకంటే నేను ఫస్ట్, తర్వాత తమ్ముడు, తర్వాత చెల్లి. సో లిటరల్ గా ఏడ్ చేసినట్లు అయిపోయింది. చాలా బాధపడ్డాను. సరే, అది మరి ఇంకెలా వస్తుంది? కరెక్ట్ గా 1 week లో ఉంది కాశీ. అంటే అది అంత ఏడుస్తూ అంత బాధపడుతూ, లేదక్క నేను వస్తాను అంటే, అది దానికి ఒక అలవాటు ఏంటంటే పిలిచేప్పుడు అడ్రస్ చేసేప్పుడు నా పేరు బాను కదా, బానక్క అంటున్నాను, అక్క అన్నాను. అందుకే దాని కొడుకు కూడా బానక్క అమ్మ అంటాడు. అలా అంటూ ఉంటాను. సో ఇలా ఏంటంటే అది లేదక్క, బానక్క నేను వస్తాను, నేను ఏదైనా వస్తానని. రోజుకి దానికి తీవ్రతరం అవుతూనే ఉంది, జటిలం అవుతూ ఉంది సమస్య. అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా మరి ఇంకొస్తావా అంటే, నేను వస్తాను, ఖచ్చితంగా వచ్చే తీరుతానని చెప్పింది. అలానే బయలుదేరాం. మొండిగానే, ఒక రకంగా చెప్పాలంటే మొండికేసే బయలుదేరింది. బయలుదేరిన తర్వాత మేము కరెక్ట్గా వెళ్తుంటే దానికి జర్నీలో పీరియడ్స్ వచ్చేసింది. దానికి 15 రోజుల ముందు వచ్చింది. అసలు డేట్ కాదు,
లేకపోతే ప్లాన్ ఎలా చేస్తారు? డేట్ కాదు 15 రోజుల ముందు ఎంత పరీక్ష అండి? చాలా పరీక్షలను ఎదుర్కొన్నది, కానీ మొండిగా వచ్చేసాను అంత పరీక్షలు ఎదుర్కొని కూడా. మరి పీరియడ్ అయితే ఏమైందంటే మేము వెళ్ళడం డైరెక్ట్ కాశీ వెళ్ళలేదు, ముందు అయోధ్య, ఆ తర్వాత నైమిషారణ్యం, లాస్ట్ లో కాశీ పెట్టుకున్నాం. సో మేము కాశీ వెళ్ళడానికి 5 రోజుల ముందే ట్రిప్, ఈ రోజు కాశీ ఉంటే 6 రోజుల ముందే బయలుదేరాం మేము. సో 5 రోజులు అక్కడ దానికి చక్కగా వచ్చాయి. మరి నేను అడిగాను వెనక్కి వెళ్ళిపోతావా అని అడిగాను. లేదు నేను ఎవరిని తగలకుండా ఉంటానని చెప్పి తగలకుండా ఉన్నది. అంటే ఒక రకంగా మరి ఇంకొక 5 రోజుల ముందు ఉంటే కనుక అసలు దాన్ని మనం కౌంట్ కూడా చేయం, ఎందుకంటే పీరియడ్ అయిన తర్వాత ఒక 15 రోజుల లోపల వస్తే అది కౌంట్ కాదు, పీరియడ్ అయినట్టు కౌంట్ కాదు. అంటే దూరంగా కూర్చుంటాం కదా మనం, కలుపుకోవచ్చు. అలాగే నేను ఒక విషయం విన్నానండి, కాశీలో అసలు మహాక్షేత్రం కదా. ఎగ్జాక్ట్లీ ఎట్లాంటి ట్రూ పాయింట్ అలా అని చెప్పి ఇక బయలుదేరం. అది స్మరించుకొని మీరు అన్నది కాశీలో అంటు ముట్టు ఇవేవి ఉండవు, అశౌచం అనేది ఉండదు, అక్కడ మొత్తం వానిష్ అయిపోతాయి అని చెప్పి. కరెక్ట్. అయితే వెళ్ళాము, ఫస్ట్ అయోధ్యకి వెళ్ళాం. ఇంకా దాని వరకు ఒక సపరేట్ రూమ్ బుక్ చేసాం, దానికి కావాల్సినవన్నీ దూరం నుంచి అందించాం, అది అలా ఉంది. మేము అయోధ్యలో మేమందరం వెళ్ళి దర్శనం చేసుకొచ్చాము. తర్వాత అది మా మరిది గారు ఉండిపోయారు, మేము నైమిషారణ్యం వెళ్ళాం. ఇంకా నైమిషారణ్యం వెళ్ళేప్పటికి ఇంకా దానికి 4th డే. ఆ రోజు చక్కగా తలంటి పోసుకొని వచ్చింది. ఇంకా క్షేత్రాలు ఏం దర్శించుకోలేదు కానీ వచ్చింది. తర్వాత కాశీ వెళ్ళాం. కాశీ వెళ్ళిన తర్వాత దానికి పరమశివుని దర్శించుకుంది. పరమశివుడు ఇది గర్భాలయం అయితే సప్తఋషి హారతి అని మీకు వినే ఉంటారు, దానికి వెళ్ళాం మేము. ప్రదోష వేళ, సోమవారం ప్రదోష వేళ వెళ్ళాం. అనుకోకుండా మొదటిసారి కాశీ వెళ్ళినప్పుడు వెళ్ళాము. ఇక్కడ కరెక్ట్ గడప దగ్గర కూర్చున్నా నేను, మా చిన్నది, మా వారు కూర్చున్నా. మా చెల్లెలేమో కొంచెం బాల్లో ఉంటే అక్కడ మా అమ్మ వాళ్ళంతా అక్కడ కూర్చున్నారు. ఇంకా అది చూస్తూ ఉంటే కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసాయి. ఈ జీవుడు ఏం పుణ్యం చేసుకుంటూ ఇంత భాగ్యాన్ని కలిగించాడు ఈశ్వరుడు అని చెప్పి కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నామని. మా చిన్నది ఎందుకమ్మా ఏడుస్తున్నా అంటే ఇది ఏడుపు కాదమ్మా తన్మయత్వం అని చెప్పి, దానికి అర్థం చేసుకునే వయసు కూడా లేదు కదా. సరే ఈశ్వరుడు దర్శనం, సప్తఋషి హారతి అయ్యాక పద్మిని కుంభవృష్టి వర్షం, కుంభవృష్టి. ఇంకా అంటే ఎంత వర్షం పడిందంటే, నేను పురాణంలో చదివిన విషయం చెప్తున్నా, దేవతలు ఆనందం పొందితే వర్షాన్ని కుంభవృష్టి కురిపిస్తారట. అసలు కరెక్ట్ గా అయిపోయే ముందు కుంభవృష్టి. అబ్బా ఈశ్వర జన్మ ధన్యం అయిపోయింది, ఇంకా చాలు అంటే బాధ్యతలు ఉన్నాయి కాబట్టి, కానీ లేకపోతే ఇంక ఇలాగ ఇక్కడే అన్నా కూడా అన్నంత ఆలోచన నాకే కాదు మా వారికి కూడా అది రావడం జరిగింది. అన్నపూర్ణామవారి ఆలయానికి వెళ్ళాం. దాని ఇది పెచ్చు కడుతుంది కదా, పుండు మీద పెచ్చు కట్టేస్తుంది. అక్కడికి వెళ్ళేప్పటికీ అందరూ కొంచెం తొక్కిసలాటైంది, ఎక్కువ మంది జనాలు లేకపోయినా తొక్కిసలాటాయి. దాని పెచ్చు ఊడొచ్చి ఇంకో 2-3 వచ్చి చూసుకోకుండా పెచ్చుని తొక్కి అప్పుడే అక్కడ కూర్చొని బొడబొడ ఏడుస్తుంది. నేను అమ్మవారి దర్శనం చేసుకుంటున్నా, ఏడుస్తుంటే ఒక్కసారి మా పిల్లలు వచ్చి అమ్మ పిన్ని ఏడుస్తుంది అని చెప్పారు. ఒకసారి వెనక్కి వెళ్ళి ఏమైందమ్మా ఎందుకంటే ఇలాగ అయిందా, అసలు వెంటనే అక్కడ ఫస్ట్ ఎయిడ్ అవన్నీ చేసాం అనుకోండి. ఎందుకు చెప్తున్నానంటే మొండిగా ఎదురు నిలిచి ఆయన పెట్టిన పరీక్షల్ని తట్టుకొని వచ్చింది. అదన్నది నాకు అది అపర శివ భక్తురాలు, చిన్నప్పటి నుంచి శివ భక్తురాలు. నాకు విష్ణుమూర్తి అనుగ్రహం లేదేమోనే, అందుకని అయోధ్యలో నేను దర్శనం చేసుకోలేదు. నైమిషారణ్యంలో నేను అంటే 4వ రోజు అడుగుపెట్టాను. నేను అన్నాను పిచ్చిదానా నువ్వు ఎందుకు అలా అనుకుంటావు, నీ పిల్లలు 2 నాతో పాటు వచ్చారు, వాళ్ళు నీ బ్రాండ్ అంబాసిడర్స్ కదా. ఇంకొకటి విష్ణువుకి ఎవరైతే బాగా కనెక్ట్ అవుతారో వాళ్ళు ఆయన పరమశివుడి దగ్గర తీసుకెళ్తాడే, నీకు విష్ణుమూర్తి కటాక్షం ఉంది కాబట్టి పరమశివుడికి చేరుకోగలిగా, లేకపోతే చేరుకోగలిగే దానే కాదు. ఇదొక ఇన్సిడెంట్ పద్మిని. ఇంకొక చిన్న ఇన్సిడెంట్ చెప్పండి. మా వారి మేనత్తను మీరు చూసారు, వచ్చారు మొన్న. వాళ్ళ కోడలు, నేను చెప్పాను కదా ఒకరోజు మీతోటే మీ స్టూడియోలో ఉన్నప్పుడే సడన్ గా వెళ్ళిపోయారు. మీరు అడిగారు ఫోన్ చేసి ఏమైందండి ఎందుకు వెళ్ళిపోయారని. ఆవిడకి బైక్ మీద వెళ్తూ ఉంటే వాళ్ళ తమ్ముడితోటి వెళ్తూ ఉంటే సడన్ గా బైక్ మీద నుంచి కింద పడిపోయింది. ఆ పడిపోవడం కోమాలోకి వెళ్ళిపోయింది. అసలు పెద్ద యాక్సిడెంట్ కూడా కాదు, ఇలా జస్ట్ వెళ్తూ ఉంటే. అయితే హాస్పిటల్కి ఆ రోజు వెళ్ళి చూసాం, వితిన్ 2 days ఆవిడ ఇదైపోయారు. అయితే ఇప్పుడు ఆవిడ గురించి ఎందుకు చెప్తున్నానంటే, మేము ఫస్ట్ టైం కాశీ వెళ్ళినప్పుడు 2-3 సార్లు తర్వాత కూడా వెళ్ళినప్పుడు ఆవిడ అడిగింది, గణేష్ నేను కూడా వస్తాను కాశీ అని చెప్పి ఆవిడ ఇంకొక ఆవిడ అడగడం జరిగింది. అలాగేనండి ఈసారి వెళ్ళి ఎప్పుడు చెప్తాం అని చెప్పాం. అన్ఫార్చునేట్లీ ఇలా అయిపోయింది. అయితే ఇప్పుడు ఏదంతా ఎందుకు చెప్తున్నానంటే, మననే ఆవిడ సంవత్సరికాలు కూడా అయ్యాయి. ఇప్పుడు వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్తున్నాం. వాళ్ళ నాన్నగారు ఆవిడకంటే 2 years ముందు
శివైక్యం చెందారు. ఆవిడ ఇలా. కానీ ఆవిడ జీవోత్సవంలాగా అంటే అలా నేను అనను కానండి. ఆయన జరిగిన మరుక్షణం నుంచి అంటే బాధ్యతలైతే లేవు ఆవిడకి. ఆయన జరిగిన మరుక్షణం నుంచి ఆవిడ ఉన్నానంటే ఉన్నారు అంతే. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అయితే లేదు ఆవిడలో. నేనది బాగా నోటీస్ చేశాను. అయితే నేననుకున్న అప్పుడు వాళ్ళ అబ్బాయి అడిగారు మమ్మల్ని, నన్ను తీసుకెళ్తాం అంటే కొంచెం ఫైనాన్షియల్‌గా తీసుకెళ్తాం అని చెప్పాం. అలాంటి భాగ్యాన్ని మాకు ఆవిడ కలిగించిందంటే, ఆవిడకి ఇలా రాసిపెట్టుందేమో కాశీ రావడం అని. అంటే ఇది నేను భయపెట్టడానికి అలా అని చెప్పట్లేదండి. జస్ట్ అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అంటే ఎందుకు ఇదంతా చెప్తున్నాం అంటే, కాశీ వెళ్ళాలనుకున్నా వెళ్ళలేరు. ఆ బలం ఉన్న వాళ్ళ చేత కనీసం గోత్రనామాలతో పూజ చేయించుకున్నా కూడా అంతే ఫలితం వస్తుంది. అంటే ఇదంతా చెప్పడానికి కారణం అది. ఇప్పుడు వెళ్ళి అక్కడ వాళ్ళ అబ్బాయి వస్తాడు, పితృకార్యాలు అతను సపరేట్ గా చేసుకుంటాడు వాళ్ళ కథ. అలాంటి భాగ్యాన్ని నేను మొన్న కూడా మీకు ఒక ఇన్సిడెంట్ చెప్పాను. వస్త్రం ఆవిడకి చివరి కప్పిన వస్త్రము నాకే ఆవిడ ఇచ్చారు, నేనే పట్టుకున్నాను అని చెప్పి. సో ఏదో కొన్ని సోల్స్ మఖా నక్షత్రం కాబట్టి, మఖా నక్షత్రం ఈస్ ద బ్రిడ్జ్ బిట్వీన్ ద యూనివర్స్ అండ్ దిస్ ప్లానెట్ అని చెప్తాను జ్యోతిష శాస్త్రం. మేబీ నా ద్వారా కొన్ని సోల్స్ అంటే నా ద్వారా అని కదా, ఈ కట్టె ద్వారా వెళ్ళే అవకాశం భగవంతుడు ఈశ్వరుడు కలిగిస్తాడు అని అనుకుంటున్నాను. ఇక మళ్ళీ మనం పూజల విషయాలకు వచ్చేప్పటికి ఆ రోజు 5-6 రకాల హోమాలు చేస్తున్నాను. అంటే మాస శివరాత్రిని పురస్కరించుకునే కార్తీక మాసం కాబట్టి. అయితే మెయిన్ రీజన్ ఏంటంటే, మీరు ఇందాక అమావాస్య అని అంటే స్లిప్ శివరాత్రి అనబోయి మాస అమావాస్య నాకు నవ్వు వచ్చింది. ఎందుకు నవ్వానంటే, రాహు డామినెన్స్. అమావాస్య తిథికి ఆయనే అధిపతి. నేను అసలు ఇప్పుడు ప్రత్యేకించి అక్కడ పెట్టడానికి కారణము, శనీశ్వరుడు కుంభరాశిలో ఉంటూ అందరికి మంచి ఫలితాలను ఇవ్వాలి. కొంతమందికి డిజర్వ్ ఉంటుంది, ఉండకపోవచ్చు. డిజర్వ్ లేని వాళ్ళకి డిజర్వెన్స్ ఇవ్వడానికి, డిజర్వ్ ఉన్న వాళ్ళకి ఇంకా అబండెన్స్ రావడానికి, ఇంకా సమృద్ధిగా ఫలితాలు రావడానికి. రాహుకేతువులు మీనరాశి కన్యా రాశిలో సంచారం చేస్తున్నారు. ఇవి ఎందుకంటే రాహు భగవానుడు మనం చూసుకుంటే కనుక ఈ పరమశివుడికి కనెక్ట్ అవ్వాలంటే రాహు అనుజ్ఞ కూడా మనకి జన్మ జాతకంలో ఉండాలి. ఎవరికైతే బాగా ఉంటుందో మీరు చూడండి, ఎవరికైతే రాహు భగవాన్ ఆత్మకారక ప్లానెట్ గా ఉంటారో వాళ్ళకి పరమశివుడు అంటే ఆయన అలా లాక్కెళ్ళిపోతూ ఉంటాడు ఆయన క్షేత్రాలకి. అందులో ఎలాంటి డౌట్ లేదు. వీళ్ళు ప్లాన్ చేయకుండా వెళ్తారు. దానికి అంటే నా చాట్ నేను చెప్తాను. నా చాట్ లో రాహు భగవాన్ ఆత్మకారక ప్లానెట్ అన్నమాట. సో అయితే నేను ఫస్ట్ లో అనుకున్నాను, దసరా నవరాత్రుల్లో చండీ యాగము కాశీలో పెట్టాలని. ఎందుకు ఒకసారి సాయం సంధ్య వల్ల సంకల్పం వచ్చింది, కాశీలో పెట్టడం అంటే నేను పెట్టగలుగుతానో లేదో. అప్పటికి నేను కాశీ వెళ్ళలేదు, అప్పటిదాకా వెళ్ళలేదు. అవుతుందో అవ్వదో అని అనుకున్నాను. నంబర్ పద్మని నెక్స్ట్ ఇయర్ కాశీలో వెళ్ళి పెట్టాను. అంటే 21లో వెళ్ళింది కాకుండా తర్వాత మళ్ళీ వెళ్ళి అక్కడ దసరాల్లో 3 రోజులు హోమాలు పెట్టే అర్హతని నాకు ఈ కట్టుకి పరమశివుడు ప్రసాదించాడు. అంటే అరుణాచలం ఇందాక మనం మాట్లాడుకున్నాం, మేము అసలు ఏం ప్లాన్ చేయలేదు. అలా వెళ్తూ ఉన్నాం. మేము వేలూరు వెళ్ళాము. అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ సెక్యూరిటీ గార్డ్ మేము ఇంకా రిటర్న్ అవుతుంటే, అరుణాచలం వెళ్ళారా అని అడిగారు. లేదు వెళ్ళలేదు అన్న. వెళ్ళండి సార్, ఇక్కడ దాకా వచ్చి అరుణాచలం వెళ్ళారా, వెళ్ళండి అని చెప్పి ఎందుకు పరమశివుడు అలాగా రమ్మన్నారేమో అంటే ఇంకా 100% అదే రావాలి కదా, తీసుకొచ్చాడు అలాగా. ఎన్నిసార్లు తిరుపతి అటంతా వెళ్తాం కానీ అరుణాచలం అనేది ఎప్పుడు అసలు అంటే ఉన్నమాట చెప్పుకుంటే కొన్ని దోషం పోతుంది కదా, అసలు ఆలోచన కూడా రాలేదు, అలాంటి జ్ఞానం కూడా రాలేదు. ఒక్క సెక్యూరిటీ గార్డ్ నిజంగా ఆ టైంలో పరమశివుడు అతనిలో ఆవహించి చెప్పారు. అలా అనుకోకుండా అన్ప్లాన్డ్ గా వెళ్ళిపోయాము. చాలా బాగానే కథ. అరుణాచలంలో అడుగు పెట్టంగానే అంటే ఆస్ట్రల్ బాడీ విపరీతంగా యాక్టివ్ గా ఉంటుంది కదా, ధ్యానం అదే చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఆస్ట్రల్ బాడీ ఎప్పుడు ఉత్తేజితంగా ఉంటుంది కదా. అక్కడ అడుగు పెట్టంగానే ఒక్కసారి ఒళ్ళంతా చిటచిట అనిపించింది. అంటే అగ్నితత్వాన్ని గ్రహించగలిగింది ఈ బాడీ, ఆస్ట్రల్ బాడీ, ఫిజికల్ బాడీ. సో ఇలాగా ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. బ్యూటిఫుల్. అయితే ఆ అమావాస్య నాడు మళ్ళీ అదే అమావాస్య రాహు భగవానుడు పలుకుతూ అదే పలికిస్తూ ఉన్నాడు.
రైట్. మాస శివరాత్రి నాడు ఏమేమి హోమాలు జరగబోతున్నాయి? 6 రకాల హోమాలు చేయిస్తున్నాను. మ్మ్. ఏ హోమం చేయించినా లక్ష్మీ గణపతి హోమం ప్రథమంగా చేయిస్తాము, అది చేయిస్తున్నాను. ఆ తర్వాత లక్ష్మీ గణపతి హోమం తర్వాత నవగ్రహ హోమం. నవగ్రహాలు కూడా ఎవరి జన్మ జాతకంలో ఎలా ఉన్నా సరే అవన్నీ కూడా మంచి, ఇప్పుడు గోచర గ్రహస్థితులు అన్ని మంచి ఫలితాలను అందరికీ కలిగించడానికి నవగ్రహ హోమం. ఈ హోమాలన్నిటికీ ముందు మండపారాధన కూడా ఉంటుంది. ఆయా హోమానికి తగ్గ మండపారాధన జరుగుతుంది, తర్వాతే హోమం జరుగుతుంది. నక్షత్ర హోమం, ఇప్పుడు మనకి 27 నక్షత్రాలు ఉంటాయి. ఉదాహరణకి మీకు ఇప్పుడు గురు మహర్దశ జరుగుతుంది అనుకోండి, గురు భగవానుడు సటన్ నక్షత్రాలు ఉంటాడు. సో ఆ నక్షత్ర లార్డు సహకరించాలి, యోగం ఇవ్వాలంటే ఆ డిస్పోజిటర్, రాశి డిస్పోజిటరు, ఆ నక్షత్ర లార్డు వీళ్ళిద్దరూ సహకరిస్తేనే మనకి ఏ దశ జరుగుతున్నా ఆ యోగం రాగలుగుతుంది. అవయోగం ఉంటే కట్ అవుతుంది, యోగం అంటే ఆంప్లిఫై అవుతుంది. సో దీనికోసమని నక్షత్ర హోమం చేయిస్తున్నాను. రుద్ర హోమం, ఈ రుద్ర హోమం ఏంటంటే ఇంట్లో మనకి ఏమైనా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, దిష్టి దోషాలు ఉన్నా, ఇందాక మనం అనుకున్న ఆగ్నేయ దోషం, ఇలాంటివి ఏమన్నా చిన్న చిన్న వాస్తు దోషాలు ఉన్నా సరే రుద్రహోమం ఎప్పుడైనా సరే చేయించుకుంటే ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు చాలా వరకు పోతాయి. సో అలాంటి దానికోసమని రుద్రహోమం. చండీ హోమం చేయిస్తున్నా. ఇంకా విజయం, అన్నిట్లో విజయం, చండీ అమ్మవారు కలవు చండీ వినాయక అని చెప్తారు కదా, అందుకని చండీ హోమం చేయిస్తున్నాను. ఇంకా అన్నిటికీ పరమావధి డబ్బులు, మనశ్శాంతినే కదా, అందుకని లక్ష్మీనారాయణ హోమం, ఈ తదితర హోమాలు 6 హోమాలు చేస్తున్నాను. కాశీలో కాబట్టి 365 లింగాలు పుట్టమట్టితో చేసి మహాలింగార్చన ఇది కూడా చేస్తున్నాను. అద్భుతం, అద్భుతం. చాలా చాలా వైదిక పరమైనటువంటి క్రతువులన్నీ కూడా మహాక్షేత్రం కాశీలో జరగటం అనేది నిజంగా చాలా చాలా ఆనందదాయకమైనటువంటి శృంగేరి పీఠంలో నిర్వహించారు. శృంగేరి పీఠంలో అక్కడ ఉన్న వాళ్ళు, ఒకవేళ మన తెలుగు వాళ్ళు అసలు మామూలుగా ఉండరు, అక్కడ వచ్చి కూడా అక్కడ చూసుకోవచ్చు. 11వ తారీఖు జరుగుతుందండి, మొత్తం అన్ని కూడా చూడొచ్చు. అలాగే కార్యక్రమం కూడా రికార్డ్ చేస్తారు, ఎందుకంటే లైవ్ ఇవ్వడానికి మనకు అక్కడ గంగా తీరంలో సిగ్నల్స్ సరిగ్గా ఉండవు, రికార్డ్ చేస్తారు. ఆ ఎపిసోడ్ కూడా డౌన్లోడ్ లింక్ షేర్ చేస్తారు, మన ప్రేక్షకులకు కూడా షేర్ చేసే ప్రయత్నం చేస్తారు. రైట్ అండి. అయితే గోత్రనామాలు ఇవ్వదలుచుకున్న వాళ్ళు మేడం నంబర్ కి కాల్ చేసి గోత్రనామాల్ని పంపించండి. అద్భుతం అండి, చాలా చాలా నేను ఇంకా మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేను. అందులోనూ కాశీలో చేయటం అంటే ఏమని చెప్పగలం అసలు. చాలా మంచి క్రతువు చేయబోతున్నారు, అది దిగ్విజయం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామిని విశ్వనాథుడిని మరీ అడిగినట్టుగా చెప్పండి. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. కేతు కనెక్షన్ కదా, డెఫినెట్ గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.